వెల్కమ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రీ మీడియా. నేను డాక్టర్ దీప్తి ఫ్రమ్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. మన వద్ద ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటాలజీ, కాస్మెటిక్ డెంటిస్ట్రీ, సైకాలజీ, ఈ ఇతరత్ర వింగ్స్ కలవు. ప్రస్తుతం మన బ్రాంచెస్ హైదరాబాద్ మరియు విజయవాడలో కలవు. పులిపిర్లు ఈ మధ్య చిన్నపిల్లలకు కూడా వస్తున్నాయండి. మన డైట్ అలా ఉంది ఈ మధ్య. ఎక్కువగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో ఈ పులిపిర్లు వస్తూ ఉంటాయి. పిల్లల్లో ఫైబర్ ఇంటేక్ తక్కువగా ఉండి యాడెడ్ షుగర్స్, స్టార్చీ సబ్స్టెన్సెస్, ఈ నూడిల్స్, ఈ మైదా బేస్డ్ బ్రెడ్స్ ఇలాంటివి తీసుకునే వాళ్ళల్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆడవాళ్ళల్లో మెనోపోజ్ స్టేజ్కి రీచ్ అవుతున్న టైంలో లేదా సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళల్లో, ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో కూడా పులిపిర్లు అనేవి వస్తూ ఉంటాయి. అంతేకాదు ఫ్రిక్షన్ ఎక్కువగా ఉన్న ఏరియాస్, కాటన్ దుస్తులు వాడకుండా, వెంటిలేషన్ లేకుండా టైట్గా డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళలో ఫ్రిక్షన్ వల్ల కూడా అక్కడ పులిపిర్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రతిసారి ఇది బేసిక్ వాటే కాదండి, కొన్నిసార్లు వైరల్ వాట్స్ కూడా అయి ఉంటాయి. సో డాక్టర్ మాత్రమే ఇది వైరల్ వాటా, రెగ్యులర్ వాటా అనేది డిఫరెన్షియేట్ చేయగలరు. సో అది చాలామంది ఏదో పపాయా లీఫ్ దాని పాలు పెట్టినా వాట్స్ పోతాయి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి ప్రయత్నాలు చేయకండి. ఇఫ్ ఇట్ ఈజ్ వైరల్ వాట్, దానికి మెడికేషన్ కూడా అవసరం ఉంటుంది. సరే, ఈ వాట్స్ బేసిక్ వే అయితే కనుక ఏమేం చేయొచ్చు అంటే, బేసిక్ కాటరీ చేసేసి తీసేస్తూ ఉంటారు. ఎలక్ట్రో కాటరీ అంటారు. చిన్న పెన్ లాగా ఉంటుంది, నీడిల్ లాగా ఉంటుంది. జస్ట్ నంబింగ్ క్రీమ్ పెట్టేసి దాన్ని తీసేయవచ్చును. అలాగే లిక్విడ్ నైట్రోజన్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. కొన్ని రకాల కెమికల్ పీల్స్, యాసిడిక్ పీల్స్ వాడుతూ కూడా ఈ వాటర్ రిమూవల్ చేసుకోవచ్చు. చాలా సున్నితమైన ట్రీట్మెంట్, ఏది చాలా తొందరగా అయిపోయే ట్రీట్మెంటే. దాని గురించి పెద్దగా డౌన్ టైం కూడా ఏముండదు, ఇమీడియట్గా తీసేయవచ్చును. కాకపోతే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అనేది కూడా చూసుకోవాలి. సో తీసిన చోటే కాకుండా చుట్టుపక్కల కూడా వస్తూ ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారు, ఒకటి తీసినందుకు ఎక్కువ వస్తుందేమో అందుకే తీయించకుండా ఉందాము అనుకుంటూ ఉంటారు. చూడ్డానికి అంత ప్లెజెంట్గా ఉండదు అండ్ ఎస్థెటిక్గా అంత మంచి లుక్ ఉండదు కనుక గెట్ ఇట్ రిమూవ్డ్. కాకపోతే ఎందుకు వస్తున్నాయి అనేది కూడా చూసుకోవాలి. మనమేమో ఒబీస్గా ఉన్నామా, లావుగా ఉన్నామా, టైట్ దుస్తులు వేసుకుంటున్నామా అనేది గమనించుకోవాలి. సో రీజన్స్ బేసిక్ మనం వాడే క్లోత్స్ దగ్గర నుంచి, మనం లావుగా ఉన్నామా, సన్నగా ఉన్నామా దగ్గర నుంచి, మనం అసలు బాడీకి ఫిజికల్ యాక్టివిటీ ఉందా లేదా, వైరల్ వాట్సా, ఇంత దూరం ఉంటుందండి, ఇంత డెప్త్ ఉంటుంది దీంట్లో. సో ఎక్కువగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది కనుక కీప్ మూవింగ్. బాడీని ఎప్పుడు కాస్త మూవ్ చేస్తూ ఉండాలి. చెమటలు వస్తూ ఉండాలి బాడీ నుంచి. చాలామంది ఎక్కడ కూర్చుంటే అక్కడ కుదేసినట్టుగా కూర్చొని టీవీలు చూడడము, కూర్చొని అలాగే చదువుకోవడము, పని చేస్తున్నాం అనుకుంటారు. సో ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని కూడా పనే చేస్తున్నాను, కానీ కూర్చునే ఉన్నాను. రోజంతా ఇదే పనిలో ఉంటే కనుక ఇన్సులిన్ లెవెల్స్ అనేవి బాడీలో పేరుకుపోయి మెడపైన, పొట్ట భాగం, ఛాతీ భాగానికి పొట్ట భాగానికి మధ్యలో, చంకల్లో కూడా ఇటువంటి పులిపిర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్నిసార్లు వైరల్ వాట్స్ అనేవి చాలా ఇబ్బందికరంగా మారచ్చు. ఎస్టీడీస్ కింద కూడా వీటిని కన్సిడర్ చేస్తారనమాట. సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కిందకి వస్తాయి ఇవి. సో అసలు అది ఏ రకమైన వాట్ అనేది ఫస్ట్ డాక్టర్ని కలిసి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఈ వాట్స్ నొప్పి లేకుండా తీస్తారా, నొప్పి ఉంటుందా అని భయపడి కూడా చాలామంది హాస్పిటల్కి రారు. చాలా సింప్లిఫైడ్ పద్ధతి అండి ఇవి తీసే పద్ధతి. ఒక చిన్న క్రీమ్ పెట్టేసి ఒక 20 నిమిషాలు మిమ్మల్ని కూర్చోబెడతారు. ఆ క్రీమ్ పెట్టిన చోట మీకు అసలు ఏం స్పర్శ తెలియదు. అది అసలు తీసేసింది కూడా మీకు అర్థం కాదు. సింప్లిఫైడ్గా అయిపోయే పద్ధతి. కాకపోతే ప్రొసీజర్ అనేది 2 minutes ప్రొసీజర్. ఒకటి తీయాలి అంటే జస్ట్ 1 second or 2 seconds పట్టే ప్రొసీజరే. కానీ దానికి ముందు మీకు నంబింగ్ క్రీమ్ ఇస్తారనమాట. ఆ నంబింగ్ క్రీమ్ వల్ల మీకు అక్కడ ఆ ఏరియా మొద్దుబారిపోయి మీకు అసలు పెయిన్ ఉండదు, సెన్సేషన్ ఉండదు. నెక్స్ట్ 2 hours వరకు మీకు ఏమీ తెలియదు. ఇంకా అది పోయినాక నొప్పి అనేది అసలే ఉండదు. సో ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్, కాస్మెటిక్ ప్రొసీజర్ అండి. కాకపోతే స్టెరైల్ మెథడ్లో ఉండాలి ఇదంతా కూడా. బ్యూటీ పార్లర్స్లో కూడా ఇలాంటివి చేస్తారు. కాకపోతే ఆ నీడిల్స్ మళ్ళీ వాడుతున్నారా, దానికి వాడేవి, ఇవన్నీ చూసుకోవాలి. స్టెరిలైజేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. ఆ హైజీన్, స్టెరైల్ లేకపోతే కనుక అక్కడ మళ్ళీ వూండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక ప్రాపర్గా క్లినిక్కి వెళ్ళి, కాస్మెటిక్ క్లినిక్కి వెళ్ళి డాక్టర్ చేతుల మీదుగా మీరు ఈ వాటర్ రిమూవల్ చేసుకోవచ్చు.